కూటి కోసం కోటి విద్యలు కాదు కూటి కోసం ఎన్నో రకాలుగా ట్రై చేయాలి. వాళ్ళకి ఎంతో మోసం చేసి వాళ్ళకి తినిపించాలి. అదేనండి పిల్లలకి. క్యాబేజీ అంటే అసలు ఇష్టపడరు. అవునా కాదా చెప్పండి? మీ ఇంట్లో నింతేనా? మా ఇంట్లో కూడా అంతే. క్యాబేజీ పప్పులు వేసినా ఏది వేసినా తిన్నారు. ఇలా చేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. అంత బాగుంటుంది. క్యాబేజీని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మోసం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా కడిగేసుకోవాలి. ఒక బాండి పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత పసుపు, అల్లం వేసేసి క్యాబేజీని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే బాగుంటుంది. పచ్చివాసన అస్సలు ఉండకూడదు. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు అడగంటకుంటుంటుంది అనమాట. కొన్ని తర్వాత 3 ఎగ్స్ వేసేసుకొని అప్పుడే కలపకుండా ఒక 5 మినిట్స్ అలా పెట్టేసామనుకోండి, ఇట్లా మంచిగా ముక్కలు ముక్కలుగా వస్తుంది. అసలు ఇది క్యాబేజ్ ఎగ్ కర్రీ అంటే నమ్మరు. అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్. కూటి కోసం కోటి విద్యలు కాదు కూటి కోసం ఎన్నో రకాలుగా ట్రై చేయాలి. వాళ్ళకి ఎంతో మోసం చేసి వాళ్ళకి తినిపించాలి. అదేనండి పిల్లలకి. క్యాబేజీ అంటే అసలు ఇష్టపడరు. అవునా కాదా చెప్పండి? మీ ఇంట్లో నింతేనా? మా ఇంట్లో కూడా అంతే. క్యాబేజీ పప్పులు వేసినా ఏది వేసినా తిన్నారు. ఇలా చేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. అంత బాగుంటుంది. క్యాబేజీని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మోసం చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా కడిగేసుకోవాలి. ఒక బాండి పెట్టేసుకొని 2 స్పూన్లు ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత పసుపు, అల్లం వేసేసి క్యాబేజీని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే బాగుంటుంది. పచ్చివాసన అస్సలు ఉండకూడదు. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉప్పు కారం వేసుకున్న తర్వాత కొంచెము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు అడగంటకుంటుంటుంది అనమాట. కొన్ని తర్వాత 3 ఎగ్స్ వేసేసుకొని అప్పుడే కలపకుండా ఒక 5 మినిట్స్ అలా పెట్టేసామనుకోండి, ఇట్లా మంచిగా ముక్కలు ముక్కలుగా వస్తుంది. అసలు ఇది క్యాబేజ్ ఎగ్ కర్రీ అంటే నమ్మరు. అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్.